హాయ్ అండి. ఈరోజు నేను వాకింగ్కి వెళ్ళి వస్తే ఒక ప్లాంట్ కనిపించింది. ఇది చూడండి, ఇది ఇది సరిగ్గా చూడండి మీరు. దీని పేరు తెల్ల గెలిజేరు. ఈ చెట్టు ఎలా అంటే ఇది నేలకి ఇలా పరుచుకొని ఉంటుందండి. అంటే ఇది చెట్టులాగా ఇలా నిలబడదు, ఇది అల్లుకొని ఉంటుంది. సో ఇది ఇలా ఉంటుంది, కొంచెం వైలెట్ కలర్లో, ఈ కలర్లో వస్తుంది అన్నమాట ఫ్లవర్. అంటే ఇది ఇప్పుడు జస్ట్ మొగ్గనే, ఫ్లవర్ కూడా వస్తుంది దీని మీద. కొన్ని దాని మీద లైట్ వైట్ కలర్లో కూడా వస్తుంది. సో ఇది ఎంత మంచి ప్లాంట్ అంటే, ఇది పప్పు చేస్తారు కదా, ఈ ఆకు వేసి పప్పు వండుకుంటే మన ఆకూరలు చేసినట్టు, లేదంటే మన పెసరపప్పుతోటి తాలింపులాగా కూడా చేసుకోవచ్చు. ఈ ఆకులు తీసి కట్ చేసుకొని చాలా బాగుంటాయండి. చాలా హెల్తీ ఫుడ్ ఇది. ఏంటంటే మనకి కిడ్నీ స్టోన్కి అంటే బ్లడ్ ప్యూరిఫైయర్గా చాలా మంచిగా పనిచేస్తుంది. మీ చుట్టుపక్కల ఎక్కడ కనిపించినా ఇది తీసుకురండి. కొంచెమైనా 4 ఆకులు మీకు దొరికినా చాలు. నేను ఇప్పుడు వాకింగ్కి వెళ్ళినప్పుడు నాకు దొరికితే ఇది తీసుకొచ్చినాను. సరే మీకు కూడా చెప్తాను అని అనుకున్నాను. మా అత్తమ్మ మా ఇంటి చుట్టూ ఒకప్పుడు, అంటే అప్పుడు హౌసెస్ ఎక్కువ లేనప్పుడు మా చుట్టుపక్కల ఉండేది ఇది. అప్పుడు మా అత్తమ్మ పప్పులు వేసేది నేను చూశాను, కానీ అంత డీటెయిల్గా నాకు కూడా తెలియకుండా ఉండేది. కానీ ఇప్పుడు నాకు కూడా చాలా ఇష్టం ఇది. పప్పులు చాలా మంచిగా, బాగా టేస్టీగా ఉంటుంది మనకి. మీరు కూడా దొరికితే ఇలా చేయండి. ఇలా మనం నేచర్ తోటి కొంచెం మన నేచర్లోనే చాలా ఉన్నాయి. సో ఇదన్నీ వాడుకుంటే మనకి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా వరకు మనకు తక్కువ అవుతుంది. ఈ మధ్య చూస్తున్నాము డయాలిసిస్ అన్ని నార్మల్ అయిపోతుంది అందరికీ. కిడ్నీ ప్రాబ్లమ్స్ రావడము, షుగర్ రావడము, బ్లడ్ ఇన్ఫెక్షన్స్ రావడం అన్నీ కామన్ అవుతుంది. సో మనం ఇలాంటి ప్లాంట్స్ అన్నీ మన చుట్టుపక్కలనే ఉండేది చూసి కొంచెం ఇదన్నీ మన డైలీ మన కర్రీస్లో అన్నీ మనం వాడుకుంటే మనం హెల్తీగా ఉండడానికి మనకు చాలా వరకు ప్రయోజనపడుతుంది. నథింగ్ బట్ ఏదో ఆర్గానికే కదా, దీనిలో ఏది కూడా మెడిసిన్స్ వేసి పండించేది కానీ ఏది లేదు. చుట్టుపక్కల ఎక్కడెక్కడ గడ్డిలాగా ముచ్చుండే అక్కడ అన్నీ ఉండేది. ఇది చాలా సింపుల్గా దొరుకుతుంది. నచ్చిందంటే మీకు ఇది దొరికిందంటే ట్రై చేయండి, కర్రీ చేసి నాకు ఒకసారి చెప్పండి దీని గురించి. మీరు చేశారా లేదా, ఎలా ఉన్నది మీ ఒపీనియన్ కూడా నాకు చెప్పండి.